నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. అలా మనం శ్రీ విశ్వావసు నుంచి పరాభవాలోకి అనగా 25 నుంచి 26లోకి ప్రవేశించేశాము. అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి 60 సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది. అయితే మనకి ఈ 60 సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము. ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము. ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, గ్రహస్థితులు ఎలా మారతాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ఇలా ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను, ప్రకృతిలోను, తర్వాత దేశ పరిస్థితుల్లోను, న్యాయ వ్యవస్థలోను, ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం. కాదు, దేశానికి కూడా కష్టాలుంటాయి, ప్రకృతికి కూడా కష్టాలుంటాయి. సో ఇలాంటి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులు మనకి ఈ 2026లో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము. అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు శ్రీ అనేది పెడతాము. ఎందుకు శ్రీ అనేది పెడతాము అంటే కనుక మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి, చెడు చేసే క్రోధినామ సంవత్సరం అని ఉంది. క్రోధి అంటే క్రోధం అనమాట. సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, పండితులు ఋషులు ప్రతి దానికి ఒక మంచి ఉండాలి అని మనకి ఆ ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు. సో యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట. అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట, దాని అంతర్గత మీనింగ్. కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము శ్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి, ఏ పరిహారాలు మనం పాటించాలి, ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలి, ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ గ్రహస్థితులను బట్టి, మీ రాశులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి 2025లో ఎలా ఉంది, బాగా లేదు, లేదా కొంతమందికి బాగుంది, కొంతమందికి మిశ్రమంగా ఉంది, ఇలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సమయంలో 26లో మనకి ఎలా ఉండబోతోంది, బాగుంటుందా, బాగోలేదా, మిశ్రమంగా ఉంటుందా అనే క్యూరియాసిటీ, ఉత్సాహము, తెలుసుకోవాలన్న తపన, ఆత్రము ఇలా ఉంటాయి కదా. అది కామన్, ప్రతి ఒక్కరికి 26 ఎలా ఉండబోతోంది అనే ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో భాగంగా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము 2026లో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, అందులోనూ కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది అని చూసినట్టయితే కనుక రాహు, కేతు, శని అంటే 5, 11, 10లోను, గురు, సూర్యుడు, చంద్రుడు 7, 3, 8లోను సంచారం చేస్తూ ఉండడం వల్ల విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీకు ఒక కాన్సన్ట్రేషను అంటే ఒక స్థిరత్వము, ఒక ఇది అంటే ఒక సిస్టమేటిక్ గా ఉండకపోవడము అనేది జరిగే అవకాశం కనబడుతోంది. అంటే గతంలో మీరు సమయాన్ని వృధా చేయడం వల్ల ఏకాగ్రత కోల్పోవడము, ఒక స్థిరత్వాన్ని కోల్పోవడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ రెండు ఇప్పుడు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. సైన్స్, ఐటీ, కమ్యూనికేషను ఈ చదివే స్టూడెంట్స్ కి మంచి డెవలప్మెంట్, గ్రోత్ వచ్చేటట్టు, విజయ అవకాశాలు వచ్చేటట్టు, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్స్ ని రీచ్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ డిలే అవ్వడము, కొంతమందికి రాకపోవడము, కొంతమంది ఉద్యోగం మానేద్దామా అన్న నిరాశతో మానేయవలసిన పరిస్థితి ఏర్పడడం,
పడడము జరిగే అవకాశం కనబడుతోంది. రికగ్నిషన్ కూడా మీకు ఒకేసారి రాదు. గ్రాడ్యువల్‌గా అంటే చాలా స్లోగా వచ్చే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొంత మీకు ఒత్తిడితోనూ, అదనపు భారం పడ్డంతోనూ ఇంక ఈ ఉద్యోగం చెయ్యలేము అన్నట్టుగాను, వీఆర్ఎస్ తీసేసుకుందాము, ఇంక నేను పడలేకపోతున్నాను అన్న స్థితిలోకి తీసుకువెళ్ళిపోయేటట్టుగా కనబడుతోంది. కొంతమందికి కూడా ఆ ప్రెషర్ తట్టుకోలేక మానేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ విషయంలో కొంత సంయమనం పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకు వర్క్ లోడ్ పెరగడము, డెడ్‌లైన్స్ ఛాలెంజ్‌గా రావడము జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పేషెన్స్ అంటే ఓర్పు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా ఐటీ రంగంలో చూసినట్టయితే గనక మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడంతో పాటు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే గనక పార్ట్నర్‌షిప్ వ్యాపారం ఎవరైతే చేద్దామనుకుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించుకోండి. అయితే ట్రేడింగ్, కన్సల్టెన్సీ ఎవరైతే చేస్తున్నారో, చెయ్యాలని అనుకుంటున్నారో వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్న వాళ్ళు ఈ విభాగాన్ని ఎంచుకున్నట్టయితే ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు మీ ప్రాంతానికి సరిపడేటటువంటి వాతావరణం, నీరు కానీ వాతావరణం కానీ చక్కగా ఉండబోతోంది. దానికి సంబంధించిన అనుకూలమైన పంటలు వేసుకున్నట్టయితే విశేషమైన లాభాలు వస్తాయి. అవేంటంటే పప్పు ధాన్యాలు, కూరగాయలు, వరి, ఈ క్రాప్స్ కనుక అంటే ఈ పంటలు కనుక వేసినట్టయితే మంచి ధర రావడము, దిగుబడి రావడము, మీకు ఇబ్బంది లేకుండా చక్కగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దిశగా రైతులు ప్రయత్నం చేయండి. అయితే మీరు విత్తనాలు కొనే విషయంలోనూ, క్రిమి సంహారక మందుల విషయంలోనూ కొంత న్యాచురల్ సేంద్రియ పద్ధతులనే వాడినట్టయితే, ఆ పద్ధతులతోనే మీరు చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. రసాయనాలకు కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక పబ్లిక్ సపోర్ట్ మీకు సమయానికి అందుబాటులోకి రాలేకపోవచ్చు. తర్వాత మీ యొక్క ప్రత్యర్థులు మిమ్మల్ని విసిగించడము, ఇబ్బంది పెట్టడము, డిమోటివేట్ చేయడము, లేదా డీఫేమ్ చేయడము. డీఫేమ్ అంటే మనకి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేటట్టుగాను ఇలా ప్రవర్తించే తీరు ఉంటుంది. ఈ విషయంలో కొంచెం సమన్వయం పాటించుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న తగాదాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, ఇబ్బంది పడే వాతావరణం ఎక్కువగా కనపడుతోంది. కుటుంబంలో ఆహ్లాద వాతావరణం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది. మిత్రుల వల్ల, స్నేహితుల వల్ల, తర్వాత కుటుంబ సభ్యుల వల్ల కొంత ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు కొంచెం తీవ్రతరం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోవడము, నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోవడము, నల్లని వస్త్రాలు కానీ, నీలిరంగు వస్త్రాలు కానీ వేసుకుంటూ అంటే మీకు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొత్తగా ఏదైనా ప్రారంభించుకోవాలన్నా, ఏ పని మీదైనా వెళ్ళాలన్నా ఇలా వీటికి నీలిరంగు కానీ, నలుపు రంగు కానీ వస్త్రాలు వేసుకొని వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే దాన ధర్మాలుగా మీరు ఏమి ఇచ్చుకోవచ్చు అంటే కనుక నల్ల రంగు వస్త్రాలు, నల్లని వస్తువులు, నల్ల నువ్వులు, ఇలా నలుపుకు సంబంధించినవి దాన ధర్మాలు చేసుకున్నట్టయితే, పేదలకు భోజనం పెట్టడము మీ యథాశక్తి చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ప్రతి శనివారము చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ 2026లో ప్రతి ఒక్కళ్ళు ఈ కుంభరాశిలో ఉండే వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటూ, గతంలో మీకు తీరని కోరికలు కానీ, తీరని ఆశలు కానీ ఉండి ఉంటే కనుక అవి ఈ సమయంలో తీరాలి. 26 మీకు అన్ని విధాలా అన్యోన్యంగా అంటే ఆహ్లాదకరంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభం భూయాత్.